నమస్తే. ఈరోజు మనకు మార్నింగ్ న్యూస్ లేకపోవడం పట్ల నేను వార్తలు చదవలేకపోయినా కాబట్టి ఈ ఒక్క విషయం తప్పకుండా చెప్పాలనుకున్నాను. రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిండ్రు. అది యూటర్న్ చేసుకుంది. యూటర్న్ చేసుకొని బోల్తా కొట్టింది. యాక్చువల్ది బోల్తా పడుతుందని చెప్పేసి మోదీ గారికి కానీ మోదీ ప్రభుత్వానికి కావచ్చు అందరికీ తెలుసు. వాస్తవానికి బోల్తా పడుతుంది తప్పకుండా. మెజార్టీ లేదు కాబట్టి బోల్తా పడుతుందని అందరికీ తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు. కేవలము కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ను ఒక 4 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో మరి ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా రాబోయే ఎలక్షన్ల నేపథ్యం కావచ్చు, ఖచ్చితంగా బదనాం చేయటానికి వ్యతిరేకించినారు వాళ్ళు. కాబట్టి చెయ్యలేదు అనేటటువంటి దాని మీద వాళ్ళు ఒక క్లారిటీ ఉండి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, రకరకాలుగా ఒక్కొక్క రకంగా ఇలా ధర్నాలు చేస్తూ అవాకులు చివాకులు పేరుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. డీలిమిటేషన్ పేరు మీద మహిళా బిల్లును 2 క్లబ్ చేసి పెట్టాలనేటటువంటి మోదీ ప్రభుత్వం ప్రయత్నం విఫలమవుతుందని తెలిసి దాన్ని ప్రవేశపెట్టడం, దానికి మెజార్టీ మద్దతు లేకపోవడం, మరి అది డమాలు మనడం ఇదంతా జరిగింది. ఇక దాని మీద ఒకవైపు రాహుల్ గాంధీ, ఇంకొక వైపు ఖర్గే, ఇంకా రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇంకా ఇతరత్ర రకరకాలుగా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి డీలిమిటేషన్ అనేటటువంటిది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ 5-6 రాష్ట్రాలకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయము జరుగుతుందని అందరికీ తెలుసు. దాన్ని బేస్ చేసుకొని మహిళా బిల్లును తీసుకొచ్చి మహిళల్లో అంటే వీళ్ళేమంటారు, జనగణన అయిన తర్వాత మహిళా బిల్లును తీసుకొస్తే అది జనాభా ప్రాతిపదికన మహిళా బిల్లును తీసుకొచ్చి ఆ ప్రాతిపదికన ఖచ్చితంగా సీట్లు పెంచితే బాగుంటుంది అనేటటువంటిది ఒక వాదన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ దాన్ని లేవనెత్తి మరి కాంగ్రెస్ పార్టీని బదనం చేసినటువంటి పరిస్థితి మాత్రం ఇలా క్లారిటీ కనిపించింది. గతంలో ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిపాదనను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓకే చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసినట్లు లేదు. అంటే ఒకరి మీద ఒకరు బదనాం చేసుకుంటా, ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా, కేవలము అధికారమే ప్రధానమైనటువంటి అంశంగా, అధికారమే ప్రధానంగా వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు ఏ పేద జనాలకు ఉపయోగపడేది కాదు. ఈ డీలిమిటేషన్ వల్ల లేదా మహిళా బిల్లు వల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు, ఏమీ లేదు. నేను మొన్న కూడా చెప్పిన, అంటే మగోళ్ళంతా చెడిపోవడం అయిపోయింది, ఆడోళ్ళని చెడగొట్టడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా రాజకీయాలకు ఆడోళ్ళని తీసుకొచ్చి మహిళల్ని తీసుకొచ్చి మహిళా సోదరి మనల్ని అనుకోవచ్చు కూడా. ఎందుకంటే వీడేవాడే బాబు, మేము ఆల్రెడీ అభివృద్ధి అవుతామంటే మా మీద వాడు ఏడుస్తూ ఉండడానికి కూడా మహిళా సోదరి మనలో అవాకులు చివాకులు కూడా నా మీద ఆల్రెడీ కారాల మీడియాలు కూడా నోరేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మహిళా సోదరి మనలకు ఏమంటుందంటే, మీరు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు, స్వచ్ఛతగా ఉన్నారు. 90% ఒక 10% అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా 90% మహిళా సోదరి మనులు ఖచ్చితంగా మంచిగా ఉన్నారు. ఎలాంటి పొల్యూట్ కాలే, ఎవరిని మోసం చేయాలనుకోలే, ఎవరిని దగా చేయాలనుకోలే, ఎవరి మీద కుట్ర లేదు. వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు పనులు చేసుకుంటా బ్రహ్మాండంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితులలో ఇలా మొగోలు పూర్తిగా భారతదేశంలో చెడిపోయి మళ్ళా మహిళా సోదరి మనలను కూడా చెడగొట్టాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. దాని మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వికే టీవీ ప్రజా అసెంబ్లీ తప్పకుండా ప్రజలకు
పూర్తి వివరాలు చెప్తుంది. ఇదంతా కూడా డ్రామా. కేవలము ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి ప్రయత్నం మాత్రం జరిగినట్లు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ మధ్యలోనే రావడం ఏంది, ఎప్పటి నుంచో రావాలా? డీలిమిటేషన్ అనేటటువంటిది 6 రాష్ట్రాలకు అన్ని రంగాలలో చాలా అన్యాయం జరుగుతున్నదని ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇయ్యల్లా తీసుకొచ్చి దాన్ని ముందట పెట్టి ఎన్నికలకు వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. దాన్ని వీళ్ళందరూ ఓ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇతరాత్ర నాయకులు ఒర్రేసరికి వాళ్ళు బదనమైందే తప్ప ఇలా వాస్తవానికి బదనామైనరు అంతే తప్ప ఆగిపోయిందనేటటువంటి సంతోషపడుతున్నారు తప్ప అయినము అనేటటువంటిది వాళ్ళకు మాత్రం అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.